హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్. మీరు చూస్తున్నారు విజయ్ టెక్ బాస్కెట్. ఏపీ ఫైబర్ మనం ఒకనొక టైంలో ఇంటర్నెట్ వాడాలనుకున్నట్లయితే మొబైల్ని కానీ లేదా వైఫై సేవలను కానీ ఇలా సపరేట్గా మనం వాడుకుంటేనే కానీ మనకి ఇంటర్నెట్ అనేది యాక్సెస్ అయ్యేది కదండి. కానీ మనం కేబుల్ నెట్వర్క్ని అలాగే వైఫై నెట్వర్క్ని రెండింటినీ కూడా ఒకేసారి అందించడానికి మనకి వచ్చిందే ఈ ఏపీ ఫైబర్ అండి. ఈ ఏపీ ఫైబర్ అనేది 2017 నుంచి మనకి అందుబాటులోకి అయితే రావడం జరిగింది. దీన్ని ప్రవేశపెట్టడానికి 2015లోనే ఆమోదం తెలిపిన ఇది పూర్తిగా మనకి అందుబాటులో రావడానికి 2017 వరకు మనకి టైం పట్టిందన్నమాట. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ ఏపీ ఫైబర్ అనేది మనకి ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. ప్రతి ఇంటికి కూడా కేబుల్ నెట్వర్క్తో పాటు ఇంటర్నెట్ను కూడా యాక్సెస్ చేయడానికి మనకి ఇదైతే ప్రవేశపెట్టబడింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం మనకి అందుబాటులోకి రాగానే ఈ ఏపీ ఫైబర్ అనేది మనకి కనిపించకుండా పోయిందని చెప్పాలండి. ఎందుకంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి కావాల్సిన ఈ సెటప్ బాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటి సప్లై అనేది పూర్తిగా ఆపేశారనమాట. దానివల్ల మనకి తర్వాత ఈ ఏపీ ఫైబర్ అనేది పూర్తిగా కనిపించకుండా పోయిందండి. కొన్ని ఏరియాలకు మాత్రమే ఇది అవైలబిలిటీగా ఉంటూ వస్తూ వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ రంగంలోకి దిగి ఈ ఏపీ ఫైబర్ని మనకి ప్రవేశపెట్టడానికి మళ్ళీ కసరత్తులు అయితే చేస్తుందన్నమాట. ఇప్పటి వరకు కూడా క్రితం ప్రభుత్వం 2017లో ఈ తెలుగుదేశం ప్రభుత్వం 17 లక్షల కనెక్షన్స్తో దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. తర్వాత ఈ 17 లక్షలు కాస్త మనకి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిపోయి 5 లక్షల వరకు ఇది పడిపోయిందనమాట. కానీ ఇప్పుడు 1 కోటి కనెక్షన్లతో మళ్ళీ కొత్తగా దీన్ని స్టార్ట్ చేయడానికి అయితే వీళ్ళు ప్రయోగాలు అయితే చేస్తూ ఉన్నారండి. ఇది ఏప్రిల్లో మనకి స్టార్ట్ అవడం జరుగుతుంది. దీనికి మనకి ఇప్పటి వరకు కూడా 250 రూపాయల ప్లాన్తో మనకి స్టార్టింగ్ అయితే ఉందని అందరికీ తెలిసింది. కానీ ఇక మీదట 149 రూపాయలకే ఇది అందుబాటులోకి తీసుకురావడానికి వీళ్ళైతే ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారండి. మనకి ఇప్పటి వరకు కూడా ఏపీ ఫైబర్ అనేది తీసుకోవాలి అని ఎవరైనా అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న కేబుల్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు సంప్రదించినట్లయితే వాళ్ళే దీన్ని ప్రొవైడ్ చేస్తారండి. ఈ ప్రభుత్వం అసలు ఈ ఏపీ ఫైబర్ అనేది బయట వాళ్ళకి సంబంధం లేకుండా కేబుల్ ఆపరేటర్లతో చేతులు కలిపి కేబుల్ ఆపరేటర్స్ గవర్నమెంట్ రెండు కలిపి ఈ ప్రాసెస్ని అయితే కంటిన్యూ చేస్తూ ఉందన్నమాట. ఇప్పటి వరకు కూడా ఈ ఏపీ ఫైబర్ అనేది కొన్ని ఏరియాలో మాత్రం అవైలబిలిటీగా ఉంటూ వస్తుందండి. చాలామంది ఏంటంటే కొంతమంది కేబుల్ ఆపరేటర్స్ ఇప్పటికీ ఓల్డ్ బాక్స్ ఏవైతే ఉన్నాయో వాటినే సప్లై చేస్తూ కొత్త కనెక్షన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారండి. ఇక మీదట ఆ ప్రాబ్లం లేకుండా కొత్త బాక్స్ అనేవి సప్లై చేసి మనకి కొత్తగా ఈ ఇంటర్నెట్ అండ్ కేబుల్ కనెక్షన్స్ కలిగి వచ్చే ఈ ఏపీ ఫైబర్ బాక్స్లని మనకి సప్లై చేయడం జరుగుతుంది అనమాట. ఈ ప్రాసెస్ అనేది మనకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారండి. పూర్తిగా 1 కోటి కనెక్షన్లతో ఇది స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఇది 149 రూపాయల ప్లాన్తో అయితే స్టార్ట్ అవుతుందండి. ఇప్పటి వరకు కూడా మనం ఏపీ ఫైబర్ ఇన్స్టాల్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే చాలామంది ఏంటంటే కేబుల్ ఆపరేటర్లకి కొన్ని ఏరియాలు బట్టి ఒకలా డిమాండ్ చేస్తూ ఉన్నారండి. అంటే కొన్ని ఏరియాలో 2500 కావచ్చు, కొన్ని ఏరియాలో 3000 కావచ్చు, కొన్ని ఏరియాలో మినిమం 6000 వరకు కూడా ఈ కేబుల్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమౌంట్ అనేది డిపాజిట్గా అడుగుతున్నారని తెలిసిందండి. ఈ కేబుల్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ అమౌంట్ అనేది డిపాజిట్ చేయించుకొని మంత్లీ ప్లాన్స్ అనేవి వాళ్ళకి రీఛార్జ్ చేసి వాళ్ళకి ఈ ఏపీ ఫైబర్ని ఇన్స్టాల్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ ఏపీ ఫైబర్ అనేది మనకి మన ఏరియాలో ఉండే టవర్స్ నుంచి కేబుల్స్ని అయితే రన్ చేసి మనకి ఇళ్ళకి కావచ్చు లేదంటే ఏదైనా ఆఫీస్ రూమ్ లాంటివి కావచ్చు వాటికి టీవీ సప్లై ప్లస్ వైఫై ఈ రెండింటికి కలిపి ఈ ఏపీ ఫైబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ఏపీ ఫైబర్ అనేది మనకి జియో ఫైబర్ లేదా ఎయిర్టెల్ ఫైబర్లో వచ్చినట్టు రౌటర్ వేరేగా లేదంటే డిష్ వేరేగా అనేవి సపరేట్గా ఉండవండి. మనకి ఏంటంటే డైరెక్ట్గా మనకి టవర్ నుంచి వాళ్ళు సంబంధించిన పోల్స్ నుంచి వైర్లు అయితే సప్లై చేస్తారండి. ఆ సప్లై చేసిన వైర్స్ నుంచే మనకి ఈ ఒక రౌటర్ అనేది ఒక సెటప్ బాక్స్ అనేది మనకి సప్లై చేయడం జరుగుతుంది అనమాట. ఆ సెటప్ బాక్స్కే మనకి ఇచ్చి ల్యాండ్లైన్ కనెక్షన్ కావచ్చు, అలాగే వైఫై కావచ్చు, మనకి కేబుల్ కనెక్షన్ కావచ్చు, ఈ మూడింటిని కూడా మనకి సప్లై చేయడం జరుగుతుంది అనమాట. చాలామంది ఏంటంటే ఇప్పటికీ కొన్ని డౌట్లు అయితే ఉన్నాయండి. ఇది కేబుల్ అండ్ వైఫైతో పాటు మనకి ఫోన్ కనెక్షన్ కూడా వస్తుందని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఫోన్ కనెక్షన్ అయితే వచ్చి తీరుతుందండి. మనకి ల్యాండ్లైన్ కానీ మీరు ఎవరైనా ఇంకా ల్యాండ్లైన్ కానీ యూజ్ చేస్తున్నట్లయితే మీ పాత ల్యాండ్లైన్ ఏదైనా ఉన్నట్లయితే దీనికి సప్లై అనేది ఇచ్చుకొని మీరు ఫ్రీ కాల్స్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే
మీరు జియోలో కానీ లేదా ఎయిర్టెల్ కానీ ఇంటర్నెట్ అనేది మీరు యూజ్ చేస్తున్నట్లయితే, అంటే జియో ఫైబర్ కావచ్చు అండి, లేదంటే ఎయిర్టెల్ ఫైబర్ కావచ్చు, రెండింటిని కానీ ఎవరైనా యూజ్ చేస్తున్నట్లయితే సపరేట్గా ఏమైనా అంటే జియో ఫైబర్ కావచ్చు లేదా ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ కావచ్చు, ఇలా మీరు కానీ వీటిని యూజ్ చేస్తున్నట్లయితే వాళ్ళకి తెలిసి ఉంటుందండి, ఇంటర్నెట్ అనేది యాక్సెస్ అవుతూ మీకు కేబుల్ ఛానల్స్ అనేవి రన్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మీకు ఓటీటీ ఛానల్స్ అనేవి వాళ్ళు సప్లై చేస్తారంటే ఆ ఓటీటీ ఛానల్స్ని బేస్ చేసుకుని మీకు కేబుల్ ఛానల్స్ అనేవి రన్ అవుతుంటాయి. కానీ ఈ ఏపీ ఫైబర్లో వచ్చేసరికి అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా మీకు ఇంటర్నెట్ సపరేట్గా, కేబుల్ ఛానల్స్ సపరేట్గా, అంటే మీకు డేటాతో సంబంధం లేకుండా మీకు కేబుల్ ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. మీరు మినిమం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్లాన్ ఏంటంటే 250 రూపీస్ ప్లాన్ అండి. ఇది మనకి 150 GB అనేది మంత్లీ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇంచుమించు 350 లైవ్ ఛానల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ లైవ్ ఛానల్స్ అనేవి మనకి జియోలో చూసుకున్నట్లయితే మనం మంత్లీ వాళ్ళు ఇచ్చే 1000 GBని వాళ్ళు ఇచ్చే ఓటీటీ ఛానల్స్ని బేస్ చేసుకునే మనకి లైవ్ ఛానల్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సపోజ్ మనం మా టీవీ ప్లే చేయాలనుకోండి, మనకి డిస్నీ హాట్స్టార్ అనేది తీసుకుంటేనే మనకి డిస్నీ హాట్స్టార్ని బేస్ చేసుకుని మనకి మా ఛానల్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. అలాగే G5 కానీ చూసుకున్నట్లయితే G5ని బేస్ చేసుకుని జీ సినిమాలు కావచ్చు, జీ తెలుగు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా G5ని బేస్ చేసుకుని రావడం జరుగుతుందట. అలాగే మీరు జెమినీ కానీ లేదా జెమినీ మ్యూజిక్ కానీ ఇలాంటివి చూడాలనుకోండి, సన్ నెక్స్ట్ని బేస్ చేసుకుని, ఇలాగ ఓటీటీ ఛానల్ని బేస్ చేసుకుని మీకు ఈ లైవ్ ఛానల్స్ అనేవి రన్ అవడం జరుగుతుంది అనమాట. జియోలో కావచ్చు, ఎయిర్టెల్లో కావచ్చు. కానీ మనకి ఏపీ ఫైబర్లో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదండి. డైరెక్ట్గా మనకి ఇంతకుముందు మీరు కేబుల్ నెట్వర్క్ని కానీ యూజ్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది. అలా కేబుల్ నెట్వర్క్ ఎలా అయితే వర్క్ అవుతుందో మనకి ఏపీ ఫైబర్ కూడా అలాగే వర్క్ అవుతుంది అనమాట. ఎటువంటి డేటా అనేది అవసరం లేకుండా డైరెక్ట్గా మనకి లైవ్ ఛానల్స్ అనేవి రన్ అవ్వడం జరుగుతాయి. అలాగే మీరు ఈ వైఫై అనేది చూసారా, ఈ వైఫై అనేది మనకి మామూలుగా మీరు తీసుకునే ప్లాన్ బట్టి బేస్ అయి ఉంటుందండి. 250 రూపీస్ కావచ్చు, 450 కావచ్చు, ఇలా సపరేట్ ప్లాన్స్ అయితే ఉంటాయి. వీటన్నిటికి సంబంధించి నేను ఒక ప్రీవియస్ వీడియో అనేది చేయడం జరిగిందండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఒకసారి నా వీడియోస్ అనేది చెక్ చేసినట్లయితే మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై అవుతుంది. అలాగే ఈ ప్లాన్ బట్టి మనకి వీళ్ళు ఇచ్చే డేటా అనేది బేస్ అయి ఉంటుంది అనమాట. ఈ డేటాని బేస్ చేసుకొని మీకు సిస్టమ్స్ కావచ్చు, లేదంటే ల్యాప్టాప్ కావచ్చు, లేదా మీ మొబైల్స్ కావచ్చు, ఇలా కనెక్షన్స్ అనేవి తీసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది అనమాట. అలాగే మీరు ఏదైనా ఆఫీసెస్ కావాలన్నా సరే ఈ ఏపీ ఫైబర్ అనేది ఫిక్స్ చేయించుకోవచ్చండి. దానికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ మీరు డేటా అనేది ఎక్కువ కావాలనుకున్నట్లయితే, మీరు ఎక్కువగానే రీఛార్జ్ చేయించుకున్నట్లయితే మీకు డేటా అనేది పెరుగుతుంది అనమాట. ఒకవేళ మీ డేటా అనేది కానీ తొందరగా మీరు యూజ్ చేస్తారనుకోండి, అంటే మంత్ పూర్తయ్యేలోపే కానీ మీరు డేటా అనేది యూజ్ చేసుకున్నా మీరు ఎక్స్ట్రాగా డేటా అనేది రీఛార్జ్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మీ దగ్గరలో ఉన్న మీకు ఏపీ ఫైబర్ని ఫిక్స్ చేసిన కేబుల్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు కన్సల్ట్ అయినట్టయితే వాళ్ళు మీకు సపరేట్గా రీఛార్జ్ అనేది చెప్తారండి. దాన్ని మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీకు యాస్టీస్గా మీకు ఎక్స్ట్రా డేటా అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకే అండి. అలా కాకుండా మీరు మంత్లీ తీసుకునే డేటాలోనే మీరు ఎక్స్ట్రా కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రా పే చేసినట్లయితే మీకు ఆ ఎక్స్ట్రా డేటా అనేది డైరెక్ట్గా మీకు రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ ఏపీ ఫైబర్ అనేది మనకి 2017తో స్టార్ట్ అయిందండి. కాకపోతే ఇప్పుడు పూర్తిగా దీన్ని 17 లక్షలకి ఉన్న ఈ ఏపీ ఫైబర్ ఏదైతే ఉందో ఇప్పుడు 1 కోటి కనెక్షన్లతోటి ఇంకా దీన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. ఏప్రిల్లో మనకి ఇది అందుబాటులోకి అయితే రావడానికి అవకాశం ఉంది. మీరు ఈ ఏపీ ఫైబర్ కానీ ఇన్స్టాల్ చేయించుకోవాలి అనే ఉద్దేశం ఉన్న ఎవరైనా సరే మీ దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ని ముందుగా సంప్రదించండి. ఎందుకంటే ఈ కేబుల్ ఆపరేటర్స్ మాత్రమే ఈ ఏపీ ఫైబర్ అనేది ఫిక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. చాలా మందిని ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే ఈ ఏపీ ఫైబర్ అనేది ఎవరు ఫిక్స్ చేస్తారండి అని అడుగుతున్నారు. మీ కేబుల్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఏరియాలో కేబుల్ ఆపరేటర్స్ ఖచ్చితంగా ఉండే తీరుతారండి. ఎందుకంటే ప్రతి ఏరియాకి కేబుల్ ఆపరేటర్స్ అనేవారు ఖచ్చితంగా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఏపీ ఫైబర్ అనేది సప్లై చేస్తారన్నమాట. ఓకే, మీ దగ్గరలో ఉన్న కేబుల్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి మీరు కన్సల్ట్ అయినట్టయితే వాళ్ళు మీకు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అని ఇస్తారండి. ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అండి. ఏం లేదండి, మీరు వాళ్ళు అడిగే ఎంతో కొంత డిపాజిట్ అనేది మీరు ఖచ్చితంగా ముందు పే చేసినట్లయితే మీరు దాన్ని ఇన్స్టాల్ చేయించుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు రెంటెడ్ హౌస్ వాళ్ళు ఉన్న, ఓన్ హౌస్ వాళ్ళు ఉన్న ఎటువంటి ప్రాబ్లం లేదండి. కాకపోతే ఏంటంటే మీరు రెంటెడ్ హౌసెస్ వాళ్ళు కానీ ఉన్నట్లయితే వాళ్ళకి చిన్న ఇబ్బంది అండి. ఏం లేదంటే మీరు మీ ఏరియాలో ఉన్న ఈ ఏపీ ఫైబర్ని ఫిక్స్ చేసుకున్నట్లయితే మీరు ఒకవేళ మీరు అక్కడి నుంచి ఇల్లు కానీ వేరే చోటుకి ఎక్కడికైనా మారిపోయారు అనుకోండి, అంటే ఆ ఏరియా కాకుండా వేరే ఏరియాకి ఎక్కడికైనా మారిపోయినట్లయితే మీరు వాడుతున్న ఆ ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్ ఏదైతే ఉందో అది మీ కేబుల్ ఆపరేటర్కి మళ్ళీ రిటర్న్ ఇచ్చేయమని అడుగుతారండి. ఎందుకంటే
మనకి ప్రస్తుతానికైతే కేబుల్ ఆపరేటర్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఓల్డ్ బాక్సెస్ని మీకు సప్లై చేస్తున్నారు అనమాట. కొత్తగా కనెక్షన్స్ అనేవి మొన్నటి వరకు లేవు కాబట్టి మీకు ఈ కొత్త కనెక్షన్స్ అనేవి ఇవ్వడానికి ఏంటంటే ఆల్రెడీ యూజ్ చేసిన బాక్సులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి మీకు మళ్ళీ ఫిక్స్ చేస్తున్నారు అనమాట. సో మనకి ఏప్రిల్ తర్వాత కొత్త బాక్సులు అనేవి రావడం జరుగుతుందండి. సో ప్రజెంట్ ఎవరైనా ఫిక్స్ చేయించాలనుకున్నా సరే మీకు ఓల్డ్ బాక్సెస్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీ ఏరియాలో అందుబాటులో లేదన్నా సరే మీరు ఒక్క 2 months కానీ వెయిట్ చేసినట్లయితే మీకు కొత్త కనెక్షన్స్ అనేవి రావడం జరుగుతుందండి. దీనివల్ల ఏంటంటే మనకి చాలా యూజ్ అయితే ఉందండి. మిగతా వాటికైతే ఖచ్చితంగా మనం ఏదైనా ఒక డేటా ప్లాన్ అనేది తీసుకున్నట్లయితే మంత్లీ ప్లాన్లోని ఖచ్చితంగా దానికి 18% జిఎస్టీ అనేది ఖచ్చితంగా యాడ్ అవుతుంది అనమాట. కానీ మనకి జిఎస్టీ యాడ్ అయ్యే మనకి ఈ ప్లాన్ అనేది మనకి ఈ ఏపీ ఫైబర్లో రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఏపీ ఫైబర్ అనేది ఫిక్స్ చేసుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశం అండి. సో మీకు అందుబాటులో ఉన్న మీ కేబుల్ ఆపరేటర్ని ఖచ్చితంగా సంప్రదించినట్లయితే దీనికి సంబంధించిన ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేవి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీరు ఖచ్చితంగా మీరు డేటా ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు అయితే మాత్రం మీరు ఎక్కువ డేటా ప్లాన్ అనేది తీసుకోవడం ట్రై చేయండి. లేదు మాకు 150 రూపీస్ ప్లాన్తో మేము సరిపెట్టుకుంటాం, మేము ఎక్కువ డేటా యూజ్ చేసేది లేదు, ఓన్లీ కేబుల్ ఛానల్స్ అప్పుడప్పుడు మాత్రం వైఫై యూజ్ చేస్తాం అనుకున్న వాళ్ళైతే మీకు తక్కువలో ప్లాన్ అయితే మీకు తీసుకురావడం జరిగిందండి. అదే 150 రూపీస్ ప్లాన్ అనమాట. ఇది మనకి ఈ ఏప్రిల్ నుంచే స్టార్ట్ అవడం జరుగుతుంది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం మనకి ఈ ప్లాన్ అయితే ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తారని రీసెంట్గా చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన ఫుల్ క్లారిటీ అయితే రీసెంట్గా మనకి రావడం అయితే జరిగిందండి. సో ఒక 2 months కానీ వెయిట్ చేస్తారంటే మీరు కొత్త ఫైబర్ నెట్లు అనేది మనం చూడబోతున్నాం అనమాట. సో ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా వీడియో అనేది లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ వాచ్ చేస్తున్నట్లయితే నా వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కానీ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గర చేరుతుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.